అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో సీనియర్లు అయితే జిల్లాలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ అసలు కనిపించడం లేదు. ఏదో ఒకటి అరా నియోజకవర్గాల్లో ఆ వైసీపీ ఇన్ఛార్జీలు కనిపిస్తున్నారు కానీ మిగతా చోట్ల కనుమరుగైపోయారు. దీంతో క్రింది స్థాయి క్యాడర్ కూడా ఎప్పుడెప్పుడు ఇతర పార్టీలకు వెళ్దామా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలను జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఎట్లా ఉందనేటువంటి పరిస్థితులను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీలో సీనియర్లు అయితే కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు రోజు మీడియా ముందు కనిపించేటువంటి నేతలు గత 2.5 నెలలకు పైగా ఏమైందో ఏమో కానీ ప్రజలకు కనిపించడం మానేశారు. ఈ విధంగా ఇదే టాకు పబ్లిక్లో కూడా వినిపిస్తుంది. కొందరు నేతలైతే వ్యక్తిగత పనుల మీద పోతుంటే కొందరేమో వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నారని, మరికొందరేమో ఇంట్లోనే ఉండి సైలెంట్గా ఉంటున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇంకా కొందరైతే ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అనుచరులకు కూడా వారు ఎక్కడున్నటువంటి విషయం కూడా చెప్పడం లేదు. దీంతో తమను పట్టించుకునే నాదుడే లేడని ఈ ద్వితీయ శ్రేణి నాయకులైతే అధికార పార్టీ వైపు చూస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో కొందరు స్థానిక నేతలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో చేరడం అనేది జరిగింది. ఈ మేరకు కొన్ని చోట్ల కూడా ఈ విషయాలు రుజువైనవి. ఓవైపు సీనియర్ నేతలంతా తమ పనుల్లో బిజీగా ఉంటే కింది స్థాయి కేడర్ను పట్టించుకోవడం లేదని పలువురు విమర్శించడం జరుగుతుంది. ఇక అధికార పార్టీలో ఉంటే తమకు రానున్నటువంటి 5 ఏళ్లలో పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఏముండవు అనేటువంటి ఆలోచనకు స్థానిక నేతలు వచ్చి కూటమి వైపు చూస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చూసినటువంటి వైసీపీ సీనియర్ నాయకులంతా కూడా ప్రస్తుతం మాజీలయ్యారు. మంత్రులుగా పనిచేసిన వారు సైతం కూడా ఎక్కడో ఉండిపోయారు కానీ వారు ఆ యొక్క నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఓవైపు అధికార పార్టీ మాత్రం పార్టీ శ్రేణులకు అండగా ఉండాలన్న స్థానిక కేడర్ను పట్టించుకోవాలని చెప్తున్న ఈ మాజీలు మాత్రం ఈ అధికార పార్టీ దెబ్బకు దూరంగానే ఉంటున్నారనేటువంటి విషయాలు స్పష్టంగా దాఖలాలు గోచరిస్తున్నాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలకు మాత్రం అసలు అందుబాటులో ఉండడం లేదనేటువంటి చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. మాజీలు మాయమైటం కథ ఏమిటోననేటువంటిది ఈ యొక్క వైసీపీ శ్రేణులకు కూడా అర్థం కావట్లేదు. ఇక వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలైతే ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో తెచ్చుకుంటే గిద్దరూరు మున్సిపాలిటీలు చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను కూడా టీడీపీలోకి జంపయ్యారు. మార్కాపురంలో కూడా నువ్వు సగం నేను సగం అనే దాని కింద వాళ్ళు తన్నుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇక చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ మంది కార్పొరేటర్లు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరడం అయితే జరిగింది. ఇంకొందరు కూడా మొగ్గు చూపుతున్నారు, ఒకరిద్దరుంటే. ఇక ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మేయర్ గంగాడ సుజాతతో పాటు డిప్యూటీ మేయర్ బుజ్జితో సహా దాదాపు 15, 17, 20 మంది కార్పొరేటర్లు కూడా దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో అయితే చేరడం అయితే జరిగింది. ఇక దర్శి నియోజకవర్గంలో అయితే అది ఎట్లా వైసీపీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందించినటువంటి మున్సిపాలిటీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో కొందరు చేరారు, కొందరు కూడా ఇట్లా దూకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మార్కాపురం చైర్మన్, కౌన్సిలర్ రెండు వర్గాలుగా విడిపోయారు. 2.5 సంవత్సరం ఒకరు, 2.5 సంవత్సరం ఒకరు విధంగా చైర్మన్ మరి యొక్క కౌన్సిలర్లు యొక్క ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఆ ఒప్పందాలు అనేవి అటక్కెక్కడంతో వారి మధ్య ఈ వైసీపీలో ఒక తిరుగుబాటు అనేది ఎదురైంది మార్కాపురంలో. దీంతో 2 వర్గాలుగా విడిపోయారు. చీరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీలో చేరడానికి చాలా మంది చేరడానికి కూడా కొందరు సిద్ధమయ్యారు. అలాగే పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులకు అధికార పార్టీలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలను సీనియర్లే సూచిస్తున్నారనేటువంటి సమాచారం కూడా కొంత వ్యక్తమవుతుంది. తమను పార్టీలో చేర్చుకోరని, ఈ పరిస్థితుల్లో కింది స్థాయి కేడర్ కానీ పార్టీలోకి మారితే ఈ అధికార పార్టీ లేకపోతే రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదనేటువంటి ఆలోచనలో వారు ఈ మాజీలు కూడా చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే టీడీపీ జనసేనలకి చేరాలని, కొందరు చేరడం, కొందరు చేరాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కొందరు నేతలు మినహా మిగతా సీనియర్ల నేతలంతా కూడా కనిపించడం లేదనేటువంటి ప్రచారం జరుగుతుంది. వైసీపీ అధినేతకు టచ్లో ఉండి నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు పేర్కొంటున్నా వాళ్ళు పట్టించుకున్నటువంటి చర్చలు యొక్క దాఖలాలు కనిపిస్తున్నాయి. అలాగే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి కార్యక్రమాలకు కూడా మాజీలందరూ దూరంగా ఉంటున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ తన క్యాడర్ని ఎలా కాపాడుకుంటారో అనేటువంటి విషయం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టోటల్గా అన్ని నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇది ప్రచారం. మరి రాబోయే కాలంలో ఏమవుద్దో చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.